నమస్కారం. ఈ వీడియోలో మనము సూక్ష్మ వ్యాయామం అంటే ఏమిటి, సూక్ష్మ వ్యాయామంలోని 48 వ్యాయామాలలోని కొన్ని సూక్ష్మ వ్యాయామాలను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం. సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూక్ష్మ వ్యాయామం అనేది శ్వాస మరియు తల నుండి కాలి వరకు మన శరీరంలోని వివిధ భాగాలపై ఏకాగ్రతతో నిలబడి చేసే వ్యాయామాల శ్రేణి. ఇది ఆరోగ్యం, అందం మరియు వివిధ అవయవాల బలాన్ని మెరుగుపరుస్తుంది. సూక్ష్మ వ్యాయామంలో 48 ఎక్సర్సైజులు ఉంటాయి. సూక్ష్మ వ్యాయామంలో 48 రకాల ఆసనాలు ఉన్నాయి. మొదటి ఆసనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దాన్ని ప్రార్థన అని పిలుస్తారు. దీన్ని చేయడానికి మీరు మీ కళ్ళు మూసుకోవాలి, మీ పాదాలను కలిపి కదిలించాలి మరియు శరీరం నిటారుగా ఉండాలి. మీ చేతులను గొంతు కుహరంపై బొటన వేలుతో ముడుచుకోండి మరియు ముందు చేతులు ఛాతీకి నొక్కండి. ఇప్పుడు పరమాత్మపై కేంద్రీకరించండి. మీరు ఈ మానసిక స్థితికి చేరుకున్న వెంటనే మీ ముందు చేతులు మరియు అరచేతుల ఒత్తిడిని సడలించండి. ప్రార్థన యొక్క ప్రయోజనాలు: ఇది ఏకాగ్రత శక్తిని పెంచుతుంది, మానసిక ప్రశాంతత మరియు స్వీయ ధ్యానాన్ని అందిస్తుంది, మానసిక వ్యాధులను నయం చేస్తుంది. తదుపరి ఆసనాన్ని చూద్దాం. బుద్ధి తథా ధర్తి శక్తి వికాసక ఆసన. ఈ ఆసనం కోసం మీ పాదాలను కలిపి ఉంచండి మరియు శరీరాన్ని నిటారుగా ఉంచండి. నోరును మూసి ఉంచండి. మీరు వెళ్ళగలిగినంత వరకు మీ తలను వెనుకకు వంచండి. కళ్ళు తెరచి ఉంచి మీ తల యొక్క కిరీటంపై దృష్టి పెట్టండి. మీ ముక్కు ద్వారా వేగంగా మరియు బలంగా శ్వాస తీసుకోండి మరియు బయటకు వదలండి. ఈ ఆసనం యొక్క ప్రయోజనాలు: జ్ఞాపక శక్తి పెరగడం, ప్రతి అంశంలో సానుకూల ఆలోచన అభివృద్ధి చెందడం, మెదడు యొక్క హేతుబద్ధమైన శక్తి పెరగడం, మానసిక వ్యాధులను నయం చేయడం, సంకల్ప శక్తి పెరగడం. ఇప్పుడు తదుపరి ఆసన స్మరణ శక్తి వికాసకని చూద్దాం. ఈ ఆసనం కోసం మీ పాదాలను కలిపి ఉంచండి మరియు శరీరం నిటారుగా మీ కాలికి 5 అడుగుల దూరంలో ఉన్న బిందువుపై మీ కళ్ళను కేంద్రీకరించండి. ఇప్పుడు బ్రహ్మరంధ్రం మీద దృష్టి సారించి వేగంగా శ్వాస తీసుకోండి. శ్వాస బయటకు వదలండి. మెదడు అసమతుల్యత, మెదడు తక్కువ జ్ఞాపక శక్తి వంటి మెదడు సమస్యలను మొదలైనవి నయం చేయవచ్చు. అలసట అనిపించదు, పని సామర్థ్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తరువాత ఆసనాన్ని మేధాశక్తి వికాసక అంటారు. ఈ ఆసనం చేయడానికి మీ వీపు నిటారుగా కళ్ళు మూసుకుని పాదాలను కలిపి ఉంచండి. స్టర్నల్ లోంజిపై విశ్రాంతి తీసుకోవడానికి మీ గడ్డాన్ని కిందికి దించండి. ఇప్పుడు మెడ వెనుక భాగంలో ఉన్న డిప్రెషన్ పై దృష్టి పెట్టండి. అంతే శక్తితో గట్టిగా శ్వాస తీసుకోండి మరియు gట్టిగా శ్వాస బయటకు వదలండి. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: స్వర గ్రంథులు రోజు రోజుకు శుద్ధి అవుతాయి, శరీరంలో సోమరితనం, నిద్ర సమస్యలు తొలగిపోతాయి, దగ్గు నయమవుతుంది, శరీరం చురుకుగా మారుతుంది. తదుపరి ఆసనాన్ని నేత్రశక్తి వికాసక అంటారు. ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను కలిపి ఉంచండి మరియు పాదాలు మరియు భుజాల మధ్య భాగాన్ని నిటారుగా ఉంచండి. మీకు వీలైనంత వరకు మీ తలను వెనక్కి వంచండి. ఇప్పుడు మీ 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు ఏకాగ్రత వహించండి. కళ్ళు అలసిపోకముందే కళ్ళు మూసుకోండి. అప్పుడు కళ్ళు తెరవండి. వ్యాయామాన్ని నిలిపివేసి స్వల్ప విరామం తర్వాత తిరిగి ప్రారంభించండి. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: కండరాల శక్తిని మెరుగుపరుస్తుంది, కళ్ళ అంతర్గత నిర్మాణాన్ని దృఢంగా మారుస్తుంది, ఫలితంగా కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఈ ఆసనాన్ని 40 రోజుల పాటు ఆచరిస్తే కంటి చూపు సమస్యలు నయమవుతాయి. తరువాత మనం చూద్దాం కపోలా శక్తి వికాసక. వేళ్ల అంచులను జోడించి 2 బొటన వేలుతో నాసికా రంధ్రాలను మూసివేయండి. ఇప్పుడు కళ్ళు తెరిచి
కాకి కుక్క ఆకారంలో పెదవులు విప్పండి. నోటి ద్వారా గాలిని గట్టిగా పీల్చి మీ బుగ్గల నుండి ఊదండి మరియు మీ కళ్ళు మూసుకోండి. మీ గడ్డాన్ని గొంతు కుహరంపై ఉంచండి. మీకు వీలైనంత వరకు మీ శ్వాసను పట్టుకోండి. మెడ సాధారణ భాగానికి తిరిగి రానివ్వండి. మీ కళ్ళను తెరిచి ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: బుగ్గలు ఎర్రగా మరియు ఆరోగ్యంగా మారతాయి. నోటి ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది మరియు నయం చేయబడుతుంది. ముఖంలోని కండరాలు చురుకుగా మారుతాయి. మొటిమలు, బొబ్బలు కనిపించడం మానేస్తాయి. తరువాత ఆసనాన్ని కర్ణ శక్తి వికాసక అంటారు. ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను కలిపి నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ చెవులను బొటన వేలుతో ప్లగ్ చేయండి మరియు మీ చూపుడు వేలిని కళ్ళపై ఉంచి వాటిని మూసివేయండి. మీ మధ్య మరియు మూడవ వేలు నోటిని చుట్టుముట్టాలి. ఇది కాకి కుక్క ఆకారాన్ని పోలి ఉండేలా పెదవి విప్పాలి. ఇప్పుడు మీ బుగ్గల నుండి వీచే గాలిని పీల్చండి మరియు గొంతు కుహరంపై విశ్రాంతి తీసుకోవడానికి మీ గడ్డాన్ని క్రిందికి దించండి. మీ శ్వాసను వీలైనంత ఎక్కువసేపు పట్టుకోండి. ఆపై మీ మెడను సాధారణ స్థితికి రానివ్వండి మరియు మీ కళ్ళను నెమ్మదిగా తెరవండి మరియు అదే సమయంలో ముక్కు ద్వారా శ్వాస వదలండి. మీరు మీ నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారని మరియు మీ ముక్కు ద్వారా శ్వాసను విడుదల చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: చెవిపోటు వల్ల వినికిడి స్వచ్ఛత పెరుగుతుంది. చెవిలోని వ్యాధులు నయమవుతాయి. తదుపరి ఆసనాన్ని గ్రీవా శక్తి వికాసక 1 అంటారు. ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను కలిపి ఉంచండి మరియు పాదాలు మరియు భుజాల మధ్య భాగాన్ని నిటారుగా ఉంచండి మరియు మీ మెడను రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ తలను మొదట మీ కుడి భుజం వైపు కుదుపుతో తిప్పండి, తర్వాత మీ ఎడమ భుజం వైపు. ఈ ప్రక్రియను 10 సార్లు రిపీట్ చేయండి. మీ తలను భుజానికి తాకడానికి మీ భుజాలను ఎత్తవద్దు. ఇప్పుడు ప్రారంభ స్థానానికి వెళ్ళండి మరియు వెనక్కి వెళ్లే సమయంలో మొదట మీ తలను ముందుకు తరువాత వెనకకు కుదుపుతో ఇవ్వండి. ఇది మీ మెడ యొక్క నిబ్ను తాకాలి మరియు ముందుకు కుదుపుతో ఇచ్చినప్పుడు గడ్డం స్టర్నల్ నాచ్ను తాకాలి. ఈ ప్రక్రియను 10 సార్లు రిపీట్ చేయండి. 1 2 3 4. సాధారణంగా శ్వాస తీసుకోండి మరియు ఈ ప్రక్రియను 10 సార్లు రిపీట్ చేయండి. 1 2 3. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: మెడ మందం తగ్గి దృఢంగా మారుతుంది. మాట మధురంగా మారుతుంది. టాన్సిల్స్ వంటి రుగ్మతలు నయమవుతాయి. తదుపరి ఆసనాన్ని గ్రీవా శక్తి వికాసక 2 అంటారు. ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను కలిపి ఉంచండి మరియు పాదాలు మరియు భుజాల మధ్య భాగాన్ని నిటారుగా ఉంచండి. నోరు మూసుకోండి మరియు మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు గడ్డాన్ని స్టెర్నల్ నాచ్తో తాకండి మరియు తలను ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు ప్రత్యామ్నాయంగా తిప్పండి. సాధారణ పద్ధతిలో శ్వాస తీసుకోండి. మీ చెవి భుజాన్ని తాకేలా ప్రయత్నించండి. ఈ భ్రమణ సమయంలో చెవిని తాకడానికి మీరు భుజాలను ఎత్తకుండా చూసుకోండి. ఇలా 5 సార్లు చేయాలి. 1 2 3. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు: గొంతు వ్యాధులలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రసంగం మరింత స్పష్టంగా మారుతుంది. సూక్ష్మ వ్యాయామంలోని 48 వ్యాయామాలలోని కొన్ని సూక్ష్మ వ్యాయామాలను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.